పశువులు పచ్చిక బయళ్ళకై పరుగెత్తు పశువులు పరమాత్మ దర్శింప కదలాడు గోపికలు పచ్చిక బయళ్ళకై పరుగెత్తు పశువులు పరమాత్మ దర్శింప కదలాడు గోపికలు పడకను వదలని గోపకాంతను లేప పడకను వదలని గోపకాంతను లేప విరహంబు తీరా వ్రత స్నానమాచరించే విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. తూరుపు తెలవారుచున్నది. ఆ ప్రాతః సమయమున పశువులు చిరు మేతకై పచ్చిక బయళ్ల వైపు పరిగెత్తుచున్నవి. ఆహారము కొరకు సమిష్టిగా గుంపులు గుంపులుగా 4 దిక్కులా వ్యాపించినవా అన్నట్లు ఉన్నవి. వ్రేపల్లెలోని గోపికలు అందరూ సమిష్టిగా కృష్ణదర్శనము కొరకు తహతహలాడుతూ అది ఏ వ్రత ఫలమని భావించారు. 3వ గోప బాలికను ఈరోజు నిద్రలేపి కృష్ణ దర్శనమునకు తోడ్కొని పోవ గోదాగోపిక సంకల్పించి ఆ గోపిక వసతి వద్దకు చేరి, ఓ గోపికామణి, నీకు కృష్ణుని చేరవలెనను కుతూహలము కలదు గదా, కనుక త్వరగా లేచిరా, అందరము కలిసి వెళదాము అని అంటుంది ఆండాళ్ తల్లి. ఈ గోపిక కృష్ణుని ప్రేమానురాగాలు పొందిన ప్రౌఢ. స్వామికి ఇష్టమైన వారిని కలుపుకొని వారి ముందు ఉంచుకొని వెళ్ళిన స్వామి అనుగ్రహమునకు త్వరగా పాత్రులము కాగలమని భావించిన గోపభామలు ఈ గోపికను నిద్ర లేపుతున్నారు. వ్రేపల్లెలో కృష్ణుని కలువవలెనన్నా తెల్లవారకముందే కలువవలెను. తెల్లవారగానే గోవుల మేతకై మురళిని ధరించి గోవులతో కలిసి అడవిలో తిరుగాడుతుంటాడు. ఆయనను పగలు కలుసుకొనుట కష్టమవుతుంది. ఇంద్రియములనే పశువులు పచ్చిక బయళ్ళు అనే ఆకర్షణకు లోనై పరిగెత్తుతుంటాయి. పగలంతా ప్రాపంచిక విషయ వాసనలతో తిరుగాడిన మానవుడు రాత్రికి గృహము చేరి నిద్రకు ఉపక్రమిస్తాడు. అనగా నిద్ర సమయములో జీవాత్మ పరమాత్మను గుర్తించి ప్రాపంచిక విషయములను వదులుతాడు. తెల్లవారగానే పరమాత్మను విస్మరించి దైనందన పరుగులో అలసిపోతాడు. సాయం సమయములో తిరిగి వచ్చిన పశువులను ఒకచోట కట్టి, అనగా ఇంద్రియములను అదుపులోనికి తీసుకొని తెల్లని పాలు అనే పరమాత్మ తత్వాన్ని గ్రహించడం జరుగుతుంది. మలినమైన విషయానుభవాలు మనసును పట్టుకొనినా బుద్ధి బలహీనమై ఆత్మజ్ఞానము గోచరించక పతనమవుతాడు. అవిద్యతో రాగద్వేషములు కలిగి చిరునవ్వు కోల్పోయి పట్టుదలకై ప్రాకులాడుతూ సత్వగుణాన్ని వదలడం జరుగుతుంది. బలహీనమైన బుద్ధిని బలోపేతము చేసుకొనవలెనన్నా సాత్విక ఆహారము, సత్సాంగత్యాలు, గురూపదేశము, సిద్ధ పురుషుల సమాగము, పరమాత్మతో అనుసంధానము తప్పక కావలెను. పశువులు ప్రతిరోజు బయటికి వెళతాయి, తిరిగి వస్తాయి అంటే అజ్ఞానము తొలగింది అనుకుంటాము. కానీ అది తిరిగి తిరిగి కనిపిస్తూనే ఉంటుంది. పరమాత్మ దర్శనము జరిగే వరకు ఇంద్రియాలనే పశువులు తిరుగాడుతూనే ఉంటాయి. పోనివ్వాలి, రానివ్వాలి. రాగానే వాటి నుంచి భగవత్ సంబంధమైన పాలు అనే మంచిని గ్రహించాలి. నిరంతరము నామ సంకీర్తనతో మననము అనే అభ్యాసము చేసుకోవాలి. పవిత్ర క్షేత్రాలలోనూ
సిద్ధ పురుషులతోనూ ఉన్నప్పుడు ఇంద్రియాలు మాలిన్యమును కోరవు. బయటికి రాగానే విషయ వస్తువులు ఆసక్తితో విజృంభిస్తాయి. కనుక ఎల్లప్పుడూ భగవానునిచే ప్రేమించబడిన భక్తులను ఆశ్రయించి తద్వారా అనుగ్రహమును పొందాలని తలంచిన శ్రీ ఆండాళ్ తల్లి ఈరోజు గోపికామణిని నిద్రలేపవలసిందిగా కోరుతున్నది. కృష్ణానుగ్రహమే శరణ్యమని అందరూ భావించాలి.